అండి స్వీట్ కార్న్తో పులావ్ చేసుకుంటే మట్టుగా అద్దరిపోతుంది టేస్ట్ అయితే. తపాల్లోకి ఆయిల్ నెయ్యి వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు షాజీరా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయింది అనేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఒలిచి ఉంచుకున్న స్వీట్ కార్న్ వేసుకొని కట్ చేసుకుని కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా పొడి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాలు అయితే స్వీట్ కార్న్ అనేది ఫ్రై చేసుకోవాలి. పావు గంట సేపు ముందుగుంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని మరో 2 నిమిషాలు అయితే రైస్ అనేది ఫ్రై చేసుకొని 2 గ్లాసులు బియ్యంకి 3 గ్లాసులు చొప్పున నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనైతే 20 నిమిషాలు ఉడికించుకుంటే స్వీట్ కార్న్ పులావ్ అనేది రెడీ అవుతుందండి. స్వీట్ కార్న్ పులావ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.